చాలా మందికి ఆసక్తి గల అంశం, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. మరి ఈ మల్టీమీడియా కోర్సెస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవాల్టి గైడ్ లైవ్ షోలో తెలుసుకుందాం. చాలా మందికి మల్టీమీడియా అంటే ఒక స్కూల్ కి వెళ్ళి అక్కడ నేర్చుకుని కోర్సెస్ ఫినిష్ చేసి అందులో మళ్ళీ రకరకాల కోర్సెస్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఏది నేర్చుకుంటే మనకి ఇమీడియట్ గా జాబ్ దొరుకుతుంది? మనం ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా ఉపాధి కోసమే కదా చేస్తాం. ఎంతకాలం కోర్స్ చేయాలి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలా కోర్సెస్ చేయడం ద్వారా ఇమీడియట్ గా మనకి ప్లేస్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ డౌట్స్ అన్ని మీకుంటే, అలాగే ఆన్లైన్ మల్టీమీడియా వినడానికి చాలా కొత్తగా ఉంది. ఆన్లైన్ లో మల్టీమీడియా చేయాలి అంటే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ మనం ఇవాళ చర్చించుకుందాం. వీటికి సంబంధించిన డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇవాళ గైడ్ లైవ్ షోలో గెస్ట్ గా ఉన్నారు సాయి కుమార్ ముక్తేవి గారు, డైరెక్టర్ లీప్ ఫ్రాగ్ డిజిటల్ మీడియా స్కూల్ కి సంబంధించి. సో మీరు ఏ డౌట్ నా మల్టీమీడియాలో కాల్ చేయొచ్చు. 7702344003 7702344005 and as usual you can email us at vanithaguide@gmail.com. నమస్కారం సాయి కుమార్ గారు. సో మల్టీమీడియా అంటే చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. తొందరగా జాబ్ వచ్చేస్తుంది, గబగబా నేర్చేసుకోవచ్చు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి దట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ అని ఆలోచిస్తూ ఉంటారు. వాట్ యూ సే? అంటే ముఖ్యంగా మనకి మల్టీమీడియాలో ఉన్న రెండు అడ్వాంటేజెస్ ఏంటంటే, క్వాలిఫికేషన్ అనేది ఒక్క క్రైటీరియా ఏం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏజ్ బ్యారియర్స్ లేవు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు చూస్తే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో మనం వెనకబడి ఉన్నాం అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక యూకే కానీ యుఎస్ కానీ అక్కడ చూస్తే క్రియేటివ్ ఆస్పెక్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ కరికులంలోనే ఒక 4th క్లాస్ నుంచి మల్టీమీడియా అనేది ఒక కోర్స్, ఆర్ట్ అనేది ఒక కోర్స్, థియేటర్ అనేది ఒక కోర్స్. ఎడ్యుకేషన్ బీన్ ఆల్సో కంప్యూటరైజ్డ్ కాల్. సో ఆ విధంగా మనం చూసుకుంటే మనం ఇప్పుడే పరిచయం అవుతున్నాం మల్టీమీడియా రంగానికి. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ మల్టీమీడియా ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నేను చెప్పేది ఏంటంటే మల్టీమీడియా అనేది ఈ రోజు చాలా మంది అనుకునేది ఏంటంటే ఒక సినిమాకి అనుకుంటున్నారు. అదొక్కటే కాదు, ఈ రోజు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది కనుక తెలుసుకోగలిగితే ఎవ్రీబడి లవ్ టు డూ మల్టీమీడియా. అంటే ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఎక్కడెక్కడ ఏరియాస్ లో మనకి మల్టీమీడియా సపోర్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం చూస్తే సింపుల్ గా ఒక చిన్న పాయింట్ లో మనం చూద్దాం. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఆ తర్వాత అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ నేను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో తయారు చేసి డిస్ప్లేలో రన్ చేశానంటే దే డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీబడి. దే డైరెక్ట్లీ సీ, దే నో దట్ యు నో వాట్ దే హ్యావ్ టు డూ. వీడియో ప్రెజెంటేషన్. ఎస్. అక్కడ నుంచి తీసుకుని మీరు ప్రతిదీ ప్రతి చోట ప్రతి చోట కమ్యూనికేషన్, పుట్ ఇట్ ఇన్ దిస్ వే, కమ్యూనికేషన్ ఎక్కడైతే ఉంటుందో, బెటర్ కమ్యూనికేషన్ ఎక్కడైతే కావాలో అక్కడ అంతా మల్టీమీడియా కావాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చాలా ఒక పెద్ద ఏరియా అనిపిస్తోంది. అవునండి, చాలా పెద్ద ఏరియాలో ఏది నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి, అసలు ఎంత ఏరియా ఉంటుంది, అక్కడ ఎలాంటి స్కోప్స్ ఉంటాయి అనేది ఎలా? అంటే చాలా మందికి తెలిసింది 2 పదాలన్నీ. ఒకటి మల్టీమీడియా అనగానే సినిమాలు, యానిమేషన్, గ్రాఫిక్స్, సినిమాలు. బట్ ఇప్పుడు జనాలు బయటకు వస్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తే ఈ రోజు యు టేక్ ఎనీ ఫీల్డ్, ఇట్ రిక్వైర్డ్ మల్టీమీడియా. యు టేక్ ఎనీథింగ్. మీరు ఆధార్ కార్డ్స్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా దే హ్యావ్ టు మేక్ ఎ పోస్టర్ టు కన్వే ద మెసేజ్ దట్ కి ఈ ఆధార్ కార్డు వలన ఉపయోగాలు ఉన్నాయని. సో దే హ్యావ్ టు క్రియేట్ ఎ పోస్టర్. సో అక్కడ నుంచి తీసుకుంటే మీరు ప్రతి చోట మీకు ఈ మల్టీమీడియా అవసరం ఉంది. కాబట్టి ప్రతి కంపెనీ కూడా హైర్ చేసుకుంటుంది ఈరోజు. మీరు వెరీ రీసెంట్ గా మన ఎకనామిక్ టైమ్స్ వాటిల్లో చూస్తే మైక్రోసాఫ్ట్ ఈ రోజు, ఇది వరకు ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉంటే చాలు, ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే చాలు అనుకునేవాళ్ళు. బట్ టుడే పీపుల్ ఆర్ రియల్లీ కాన్షియస్ అబౌట్ దేర్ లుక్స్, అబౌట్ దేర్ డ్రెస్సింగ్, అబౌట్ దేర్ కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్ చూసాం, ఇది వరకు ఆఫీసు ఉంటే చాలు 4 బల్లలని. బట్ టుడే పీపుల్ ఆర్ వెరీ క్లియర్, ఆఫీస్ కి ఒక లుక్ రావాలి అంటే ఒక ఇంటీరియర్ డిజైనర్ కి మళ్ళీ ఖచ్చితంగా ఏంటి, కంప్యూటర్ లో వాడాలంటే మల్టీమీడియా కావాలి. అంటే జనరల్ గా అనుకుంటాం మీరు అన్నదాని ప్రకారం అంతా ఐటీకి సంబంధించింది అనే ఐడియా వస్తుంది. కంప్యూటర్ అనగానే ఐటీ అనేది విచ్ వే ఇట్ ఈస్ డిఫరెంట్. అదే అండి నేను చెప్తుంది ఏంటంటే ఇది వరకు ఐటీకి లేకపోతే సినిమాలకి, బట్ ఈ రోజు చూస్తే మీరు ప్రతి దానిలో ఇది కంపల్సరీ.
మన క్లాత్స్ డిజైనింగ్ దాని గురించి అదంతా ఎందుకండి, మనం మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ వస్తుంది, మల్టీమీడియా మొబైల్స్. టుమారో ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ అ డిజిటైజ్డ్ ఫార్మాట్. మీరు ఒక వెడ్డింగ్ కార్డ్ పంపించాలంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్ ఎనీ మోర్. You just create it and then send it to everybody. Everybody, they will receive that particular wedding card in their mobile and ఇప్పుడు మీరు చూస్తే కూడా లెర్నింగ్ సిస్టమ్ కూడా మీరు చూస్తే ఈ రోజు స్కూల్స్ ఏమైనా అడ్వర్టైజ్ చేస్తున్నాయి, మల్టీమీడియాలో శిక్షణ, మల్టీమీడియా యానిమేషన్ ద్వారా శిక్షణ అంటున్నాం. అంటే ఇది వరకు మన చిన్నప్పుడు బ్లాక్ బోర్డ్ ఉండేది, ఆ బ్లాక్ బోర్డ్ మీద మన సూర్యుడు అంటే ఒక గీత గీసేవాళ్ళం. బట్ టుడే దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఇట్లా ఉంటది, ప్లానెట్ ఇట్లా ఉంటది, ఇట్లా తిరుగుతుంది. సో ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అంటే మల్టీమీడియా. సో అంటే విజువలైజేషన్ వచ్చేసింది, ఇమాజినేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీకు చూస్తే కూడా అంటే మీరు అడిగారు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు టెక్నో స్కూల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా చేసాయి, ఈ మల్టీమీడియా ద్వారానే టీచ్ చేస్తున్నాయి. రైట్ సాయి కుమార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే నేను ఐ వాంటెడ్ టు వెల్కమ్ ఆల్ ద కాలర్స్ టు నో అబౌట్ దిస్, మోర్ అబౌట్ ఇట్. మల్టీమీడియా కోర్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, నేర్చుకోవాలంటే మనకున్న పాసిబిలిటీస్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, అర్హతలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మల్టీమీడియా కోర్స్ చేయడం ద్వారా అది 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు కూడా ఏ స్టూడెంట్ అయినా కూడా ఇవి ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అంతేకాకుండా మీరు ఎక్కడో దూర ప్రాంతంలో ఉండొచ్చు, హైదరాబాద్ సెంటర్ అయి ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలా అనేది మీ ఆలోచన అయి ఉంటే మన ఇంటి దగ్గర నుంచే మల్టీమీడియా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ అవకాశాలు కూడా మీరు తెలుసుకోవాలి అంటే కాల్ చేయండి 7702344003 7702344005. ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వికాస్ అండి. చెప్పండి.